అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 279వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ శ్రీనాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు మన జీవితాన్ని సమూలంగా పరివర్తన చేస్తాయి. మన జీవితంలో ఎప్పుడు కూడా నుండి సుఖంగా, ఆనందంగా, సంతోషంగా, సంబంధాలు శ్రేష్టంగా ఈ జీవితంలో కాకుండా మరి రాబోయేటువంటి జీవితాలు కూడా అద్భుతంగా, అమోఘంగా ఉంటాయండి. భగవద్గీత ద్వారానే మనకి ఈ విషయాలు తెలుస్తాయి. కూడా భగవద్గీత చదువుకున్నారు ఇప్పటి వరకు, పారాయణ, పఠన, శ్రవణ, ప్రచార ప్రసారం చేసిన వాళ్ళకు కూడా ఈ విషయాలు తెలియదండి. ఎందుకంటే ఈ యొక్క జ్ఞానాన్ని మనం తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకోలేదు. అర్థమైందండి. ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకోలేదు. దీన్ని ఒక ధార్మిక గ్రంథముగా భావించి అర్థం చేసుకున్నాం. అని భగవంతుడు ఏమంటున్నాడు? విశ్వాత్మలందరికీ చెందినటువంటి జ్ఞానాన్ని నేను ఇస్తున్నాను అంటున్నాడు. గీతలో 137 శ్లోకాలలో విశ్వము, జగత్తు, లోకము, సర్వము, ఇహ అన్న పదాలు ఉన్నాయి. ఇక్కడ కూడా నేను కొద్ది మందికి మాత్రమే ఈ జ్ఞానం చెప్తున్నాను, లేక ఒక అర్జునుడికి మాత్రమే చెప్తున్నాను, హిందువులు అనబడేటువంటి ధర్మం వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఎక్కడా కూడా భగవద్గీతలో ఒక్క పంక్తి కూడా లేదండి. అర్థమైంది. అందువల్ల గమనించండి, విశ్వం అంతటికి కూడా నాకు సంబంధించినట్టు జ్ఞానం ఇస్తున్నాను అని భగవంతుడు అంటున్నప్పుడు ఇందులో మీరందరూ ఉన్నారు, నేను కూడా ఉన్నాను. ఈ విధంగా భావించినట్లయితే మన జీవితం కూడా ఏ విధంగా ఉద్ధరింపబడుతుంది అర్థం చేసుకోవచ్చు. ఎవరైతే ఈ విధంగా సత్యాన్ని ఆధారం చేసుకుని బుద్ధినేత్రాన్ని తెరుచుకొని ఆ విధంగా ఉంటారో వాళ్ళే సత్యమైన అర్జునులండి. అర్జునుడు అంటే ఒక్క అర్జునుడు ద్వాపర యుగానికి సంబంధించిన అర్జునుడు గురించి చెప్పటం లేదు భగవంతుడు. వర్తమానములో ఇప్పుడు ఇప్పుడు వర్తమానంలో ఈ సమయంలో ఈ భూమండలంపై ఉన్న 850 కోట్ల మందికి సంబంధించిన జ్ఞానాన్ని భగవంతుడు అందరికీ కూడా పంచుతున్నారు. అర్థమైంది. ఇప్పటికీ కొన్ని లక్షల మంది ఈ విషయాన్ని పసిగట్టి వాళ్ళ జీవితాన్ని చాలా సుఖమైన ఆనందమైనగా చేసుకుంటారు. ఇప్పుడు ధార్మికము, ఆధ్యాత్మికము విషయం మీద మరొక అంశాన్ని మనం చర్చిద్దామండి. ధార్మికంలో నుండి కొంతమంది మాత్రమే గురువులుగా, ఆ విధంగా వాళ్ళు గురువులనండి, లేకుండా ఉంటే సాధువులు, సన్యాసులు, వాళ్ళు మాత్రమే ఈ యొక్క ప్రవచనాలు చేస్తారు. అర్థమైందండి. మిగతా ప్రజలందరూ కూడా వాళ్ళ మాటలు వినాలి. వాళ్ళు చెప్పినటువంటిది బ్రహ్మవాక్కు అనండి, వేదవాక్కు అనండి, ఇంకేదైనా అనండి, ఇంక దాన్ని మనం క్వశ్చన్ చేయకూడదు. మనుషులు అందరూ కొద్ది మంది మాత్రమే చేస్తారు. విశిష్ట వ్యక్తులుగా వాళ్ళు చాలా ప్రసిద్ధి చెందుతారు. దాని నుండి వాళ్ళు ధనార్జన కూడా చేసుకుంటారు, ఆశ్రమాన్ని నెలకొల్పుకుంటున్నారు చక్కగా. మిగతా వాళ్ళు ఎవరు కూడా కేవలం వాళ్ళు చెప్పిన మాటలు వినాలి, దాన్ని ఆ విధంగా అదే వినడమే అదే గౌరవంగా భావించుకొని ముందుకు వెళ్ళాలి. ఇది ధార్మికంలో జరిగేటువంటి విషయం. ఇక్కడ మనం డెవలప్ అవ్వడానికి పరిమితి ఏంటండి? ఇక్కడ డెవలప్ చేయాలన్నా కూడా గురువులు గారు ఎంతవరకు డెవలప్ చేయాలని తలిస్తే అంతవరకే చేసుకుంటాం. అది ధర్మ గ్రంథాల్లో మనం పఠన, పారాయణ, శ్రవణ ఈ విధంగా మనం ప్రతినిత్యము పారాయణం చేసుకుంటాం. కానీ అందులో ఉన్నటువంటి సందేశం మనకు అర్థం అవ్వదు. కేవలము చదవటం వల్లనే మన జీవితం చాలా అద్భుతంగా తయారవుతుంది అన్నటువంటి ఒక బ్రహ్మని మనం అక్కడ ధార్మికంలో పొందుతాం. సంస్కార పరివర్తన జరగదు. విషయ వికారాల వలయం నుండి బయటికి రాలేము. ఇప్పటి వరకు నేను ఎలాగున్నానో అలాగే కాకుండా ఇంకా కూడా రోజు రోజుకి కూడా మనలో ఇంకా నెగిటివిటీ పెరిగిపోతూ ఉంది. ప్రపంచం అంతా కూడా ఇంత భక్తి పెరుగుతున్నా, ఇన్ని ప్రవచనాలు, లక్షల వేల సంఖ్యల ప్రవచనాలు జరుగుతున్నా కూడా, ఇంత ధార్మిక సంస్థలు ఏర్పడినా కూడా, మందిరాలు, మసీదులు, గురుద్వారాలు, బౌద్ధ దేవాలయాలు, అర్థమైంది, ఇన్ని రకాల వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో ప్రపంచం మొత్తం మీద ఉన్నా కూడా మనిషిలో చైతన్యం అనేది ఎందుకు రావటం లేదనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. ప్రపంచం అంతా ఒకటే అని అంటారు. భగవంతుడు అందరి వాడని కూడా అందరూ ఒప్పుకుంటారు. కానీ అది కేవలము మౌఖికంగా మాట వరకే పరిమితం అవుతుంది. కానీ దాన్ని ఆచరణలోకి మనం పెట్టలేకపోతున్నాం. మన జీవితాన్ని నేను చాలా అద్భుతంగా ముందుకు తీసుకుని వెళదాం అనుకుంటున్నాను అని నేను భావిస్తే అది ధార్మికంలో అది మనం ముందుకు వెళ్ళలేమండి. ఎందుకంటే అక్కడ పరిధులు ఉన్నాయి, పరిమితులు ఉన్నాయి.
అందులో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఆ యొక్క జ్ఞానం ఏదైతే చెప్తున్నారో అది ఆత్మజ్ఞానానికి విరుద్ధంగా ఉంటుందండి. ఆత్మని అభివృద్ధి చేసే విధంగా ఉండదు. ఆత్మ యొక్క ఉనికిని కనిపెట్టే విధంగా ఉండదు. అర్థమైందండి. ఆత్మలో ఉన్నటువంటి సంస్కారాలు ఏవైతే తామసిక సంస్కారాలుగా అయిపోయి భగవంతుడు చెప్తున్నాడు చూసారా, ఆ సంస్కారాలని మనము పరివర్తన చేసుకోవడానికి, మార్పు చేసుకోవడానికి, సాత్వికముగా తయారు చేసుకోవడానికి మనకి ఒక ఖచ్చితమైనటువంటి మార్గము, సంతృప్తికరమైనటువంటి మార్గం మనకి బుద్ధి అంగీకరించే మార్గం మనకి అర్థం కాదండి. అర్థమైందండి. ఇక్కడ కొద్ది మంది మాత్రమే ఉంటారు చెప్పేవాళ్ళు. అందరూ చెప్పలేరు, అందరూ చెప్పరు. వినేవాళ్లే ఎక్కువ, చెప్పేవాళ్ళు కొద్ది మంది మాత్రమే ఉంటారు. వాళ్ళు భలే సాధువులు, సంతులు కావచ్చు, విశిష్ట వ్యక్తులు కూడా కావచ్చు. సాంసారిక జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది విశిష్ట వ్యక్తులుగా ప్రసిద్ధి చెందారు వర్తమాన సమయంలో. ఇప్పుడు దీనికి భిన్నంగా మనం ఒకసారి ఆధ్యాత్మిక జగత్తు మనం పరిశీలించినట్లయితే, ఆధ్యాత్మిక జగత్తులో ఒక భగవంతుడు పరమ శిక్షకుడు, భగవంతుడు ఆది మధ్యాంతాల జ్ఞాత, సర్వము తెలిసినటువంటి వాడు. అదేవిధంగా సమస్త మానవాళి యొక్క భూత వర్తమాన భవిష్యత్ కాలాల యొక్క జ్ఞానము తెలిసినటువంటి వాడు భగవంతుడు. ఏ విధంగా చెప్తున్నాడు అంటే, మనందరినీ కూడా ఎవరైతే తెలుసుకున్నారో, ఎవరైతే అర్థం చేసుకున్నారో, బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని ఎవరైతే భగవంతుడు చెప్పినటువంటి సంపూర్ణ జ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని కూడా భగవంతుడు ఏమంటున్నాడు, ఆధ్యాత్మిక జ్ఞానం అంటున్నాడు. అర్థమైందండి. అధ్యాత్మ విద్యానాం అంటున్నాడు. ఇది చాలా కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారు. గంభీరమైన గుహ్యమైన రహస్యాలు ఎన్నో చెప్తున్నాడు. ఇందులో ముఖ్యమైనటువంటి రహస్యం ఏంటంటే కాలం యొక్క పిలుపు, కాల్ ఆఫ్ టైం అంటాం. కాల్ ఆఫ్ గాడ్ అంటాం, భగవంతుని యొక్క పిలుపు. ఈ సమయం యొక్క పిలుపు, భగవంతుని యొక్క పిలుపు, దీన్ని మనము ధార్మికంలో మనం గుర్తించలేదు, ఎవరు చెప్పలేదు కూడా. ఇంకా కలియుగం అంటే 40,000 సంవత్సరాలు ఉందని ఏదో చెప్తూ ఉంటారు, దాన్నే మనం నమ్ముతాం. ఎవరు ఏమి చెప్పినా ప్రశ్నించకుండా దాన్నే మనం సత్వచన్ మహారాజ్ అంటారు హిందీలో. మీరేం చెప్పినా అదే సత్యం అండి మహారాజు అంటారు కదా. అదేవిధంగా ప్రతి ఒక్క దాన్ని కూడా ఏ విధంగా నా జీవితాన్ని మార్పు చేసుకోవాలి, నా ఆత్మలో సంస్కారాలు, కుండిపోయిన సంస్కారాలను ఎలా బాగు చేసుకోవాలి, ఈ విషయాల యొక్క చర్చ ధార్మికంలో జరగదు. ఇప్పుడు ఆధ్యాత్మికంలో అక్కడ కొద్ది మంది మాత్రమే ఉంటేనండి. ఇక్కడ పరమాత్మ నిరాకారుడు. చాలా జాగ్రత్తగా వినండి. పరమాత్మ నిరాకారుడు, పరమాత్మ జ్యోతి స్వరూపుడు. పరమాత్మకి స్వంత దేహం అంటూ లేదు. ఒక దేహాన్ని ఆయన అద్దెకి తీసుకుని ఈ విధంగా ఆయన చెప్పవలసినటువంటి జ్ఞానాన్ని ఆయన చెప్తున్నారు. ఈ జ్ఞానం అనేది సంపూర్ణంగా ప్రతి ఒక్కరి జీవితాన్ని టచ్ చేసే జ్ఞానం అనమాట. ఏదో చదువుకుని వదిలేద్దాము, వినేసి వదిలేద్దాము, లేకపోతే ఆ విధంగా మనం జస్ట్ పరిశీలించి విడిచిపెడదాం అనేటువంటి జ్ఞానం కాదు. ఇది ఆత్మ జ్ఞానము. ఆత్మ శరీరము రెండు వేరు వేరు. ఆత్మ శరీరానికి యజమాని. ఈ విధంగా ఆత్మలో మనం ఇప్పటి వరకు ఆత్మని పట్టించుకోలేదు. ఆత్మని పట్టించుకోలేకపోవడం వల్ల ఏమైంది, ఆత్మ కుండిపోయింది. న్యాచురల్ కదండి. అమెరికా వెళ్ళొచ్చారు, 6 నెలలు ఉంటారు అక్కడ, వీసా 6 నెలలకు ఇస్తారు, వచ్చేసారు. 6 నెలలు మీ ఇంటి తాళం తీయలేదు, లోపల ఎట్లా ఉంటుంది చెప్పండి. అక్కడ మురికి చేరుతుంది. 6 నెలలకే ఈ విధంగా మురికి చేరింది. అప్పుడు ఒక 4-5 వేలు ఖర్చు పెట్టి మనుషుల్ని పెట్టి క్లీన్ చేయిస్తాం. అది మళ్ళీ నివాస యోగ్యంగా తయారైనప్పుడే వెళ్తాం మనం. ఇప్పుడు ఈ విధంగా జన్మలుగా మనం ఆత్మని మర్చిపోయాం. 2 యుగాల నుండి ఆత్మని మర్చిపోయాం. అర్థమైంది. అందుకనే భగవంతుడు అంటున్నాడు, ఈ ఆత్మ నల్లగా అయిపోయింది, బొగ్గులాగా అయిపోయింది అంటున్నాడు. ఈ ఆత్మని మళ్ళీ మనం తెల్లగా, బంగారంగా ఎలా తయారు చేసుకోవాలి, ఇప్పటివరకు మనుషులకు ఎవరికి తెలియదు. భగవంతుడే చెప్తున్నాడు రాజయోగమైన ప్రక్రియ ద్వారా. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఎవరైతే ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకుంటారో, రాజయోగ ప్రక్రియ ద్వారా సంస్కార పరివర్తన చేసుకుంటారో, చక్కగా ఆది మధ్యాంతాల జ్ఞానం, భగవంతుడు తెలియసిన జ్ఞానం ద్వారా అన్ని విషయాలు అవగాహన చేసుకుంటారో, వారు కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ టీచర్గా ఉంటారు. అర్థమైందండి. ఇక్కడ జ్ఞాన మార్గంలో ప్రతి ఒక్కరూ టీచరే. ఎవరు అర్థం చేసుకుంటే వాడు నలుగురికి బోధించవచ్చు. అర్థమైందండి. ఇక్కడ ఫలానా గుర్తింపు ఉన్న వ్యక్తులు మాత్రమే చెప్పాలి అని లేదు. ప్రతి ఒక్కరికి ఆదేశం ఏంటి, అందరికీ చెప్పండి. ఈ పొడమి మీద నేను వచ్చాను అన్న సంగతి అందరికీ చెప్పండి. ముఖ్యమైన విషయం పురుషార్థం అని చెప్పండి. దేహార్థము, ప్రకృతి అర్థం చేసుకుంటూ ఉన్నాం, పురుషార్థం ముఖ్యము అని చెప్పండి. పురుషార్థం అంటే ఆత్మ యొక్క శుద్ధి అని చెప్పండి.
ఆత్మశుద్ధి లేని ఆచారం అది అని అనుకుంటే కాదు, ఆత్మని శుద్ధి చేసుకునే ప్రక్రియ ఇప్పుడు భగవంతుని యొక్క అధ్యక్షతన భగవంతుని ప్రత్యక్షముగా తర్ఫీదిస్తున్నారు ఏ విధంగా ఆత్మని శుద్ధి చేసుకోవాలి. దీని ద్వారా ఏమవుతుందండి, ఆత్మ శుద్ధి అయినటువంటి ఆత్మ మాత్రమే ఆ అందరూ కూడా ఆ విధంగా పవిత్ర స్వరూపులుగా ఉండేటువంటి ఒక ప్రపంచం రాబోతున్నది. ఆ ప్రపంచంలోకి వెళ్ళడానికి యోగ్యత వారికి మాత్రమే లభిస్తుంది. అర్థమైందండి. ఇక్కడ ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే, అక్కడ కొద్ది మంది మాత్రమే వాళ్ళకి అర్హత ఉంటుంది. రికగ్నైజ్డ్ గురువులు అంటారు చూసారా, వాళ్ళకి మాత్రమే ఉంటుంది. మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా వినరండి. ఎవరు కూడా పేరు ప్రతిష్ట లేని వాళ్ళు చెప్తే వింటారా? వినరు. ఇక్కడ అలా కాదు. రాజయోగ శిక్షణా కేంద్రంలో ప్రతి ఒక్కరు ఏ చదువు లేని వాళ్ళు కూడా, ఎటువంటి శాస్త్ర పరిజ్ఞానం లేని వాళ్ళు కూడా ఈ ఆత్మజ్ఞానం చెప్తారు, ఆత్మల తండ్రి పరమాత్మని చెప్తారు, భగవంతుడు ముఖ్యని చెప్తారు, దివ్య గుణాలు ధారణ చెయ్యాలి, సర్వశక్తులు భగవంతుడు ప్రసాదిస్తున్నాడు, సంస్కార పరివర్తన చేస్తున్నాడు, రాజయోగ ప్రక్రియ చెప్తున్నాడు. ఇదే భగవద్గీత ఆధారము. భగవద్గీతలో కూడా ఇదే ఉన్నది, రాజయోగ శిక్షణా కేంద్రంలో కూడా ఇదే చెప్తున్నారు. ఇది అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా అండి, ఆటో రిక్షాలో కూర్చుంటే ఆటో వాడికి చెప్తారు, పక్కన ఇంకెవరన్నా ఉంటే బస్ స్టాండ్లో కూర్చుంటే చెప్తారు, అందరికీ కూడా తెలియచేస్తారు. తెలియచేయమని భగవంతుడి యొక్క ఆదేశం అన్నమాట. ఎందుకంటే ఇది విశ్వవ్యాప్తంగా ఇది ఆ విధంగా ఒక 350 మందితో ప్రారంభించినటువంటి సంస్థ 36లో ఇప్పుడు ఆ విధంగా దినదినాభివృద్ధి చెందుతూ ఇంతింతై ఒటుడింతై అంటారు చూసారా, ఆ విధంగా ఇప్పుడు కొన్ని లక్షల మందికి ఈ లక్షల మంది మరికొన్ని లక్షల మందికి ఈ విధంగా ఈ యొక్క జ్ఞానాన్ని అందిస్తున్నారు. అంటే ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అందరూ స్టూడెంట్సే, అందరూ టీచర్సే. ఇది యొక్క ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం, స్పిరిచువల్ యూనివర్సిటీ, వరల్డ్ స్పిరిచువల్ యూనివర్సిటీ అంటారు. అర్థమైందండి. ఇందులో ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానాన్ని పొంది అందరికీ అందించేటువంటి విధానము ఇక్కడ ఉన్నదన్నమాట. అర్థమైందండి. ఇక్కడ ఎటువంటి డౌట్ వచ్చినా కూడా, ఏ సంశయం వచ్చినా కూడా తీర్చడానికి ఇక్కడ పెద్దవాళ్ళు ఉంటారు. ప్రతి దానికి మనం డౌట్ ఇస్తే వెంటనే చెప్తారు, చక్కగా చెప్తారు. ఇక్కడ ఈగో అనేది ఉండదు, అహంకారం అనేది ఉండదు. ఎందుకంటే ఆత్మజ్ఞానికి అహంకారం ఉండకూడదండి. దేహాభిమానంలో ఉన్నటువంటి వాడికి అహంకారం. దేహాభిమానం అంటేనే అహంకారం. నేను చాలా గొప్పవాడిని. ఎంతకాలం గొప్పవాడు? దేహం ప్రకారంగా మనం ఇప్పటికీ అనేక మార్లు చెప్పుకున్నట్టుగా కేవలం దేహం ప్రకారంగా ఏమి చేసినా కూడా అది ఒక్క జన్మకి మాత్రమే పరిమితము. అది జన్మజన్మల ప్రారంధాన్ని మనకు అందించలేదు. అర్థమైందండి. ఇప్పుడు ఇక్కడితో మనం ఈ విషయాన్ని ఆపేద్దాము. ధార్మికము ఆధ్యాత్మికం అనేది దాని గురించి. ఇప్పుడు మన మెయిన్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, కర్మలు చెయ్యాలి, కర్మ సన్యాసం కాదు. దేని సన్యాసం చేయాలి? కర్మ యొక్క ఫలితాన్ని సన్యసించాలి. అర్థమైందండి. నేను చేస్తున్నాను అంటే కర్తృత్వ భావనని సన్యసించాలి, అహంకారాన్ని సన్యసించాలి, అటాచ్మెంట్ సన్యసించాలి, భౌతికత్వాన్ని సన్యసించాలి. అర్థమైందండి. ఇప్పుడు ఫస్ట్ టైం మనం వజ్రాన్ని మనం పట్టుకుంటున్నామండి. ఇప్పటి వరకు పెట్టెను పట్టుకున్నాం, పెట్టెలో ఉన్న వజ్రాన్ని మర్చిపోయి ఎక్కడో పారేశాం. ఇప్పుడు భగవంతుడు అంటున్నాడు, పెట్టి కాదురా నాయన ముఖ్యము, పెట్టెలో ఉన్నటువంటి కోట్ల రూపాయల ఖరీదైన వజ్రం ఉంది, దాన్ని పట్టించుకోకపోవటం వల్ల ఈ వజ్రం నల్ల బొగ్గులాగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని కడుక్కో. ఇప్పుడు కడుక్కోకపోతే ఆ బొగ్గులాగా ఉన్నటువంటి ఆత్మ, దాన్ని మనం ఏంటంటాం? పాపాత్మ అంటాం, నికృష్ట ఆత్మ అంటాం, నీచ ఆత్మ అంటాం, భ్రష్ట ఆత్మ అంటాం. ఈ భ్రష్టాత్మ, నీచాత్మ, పాపాత్మ ఏమవుతుంది? భ్రష్ట శరీరమే దొరుకుతుంది, కానీ మంచి శరీరం దొరకదు. పుట్టినవాడు మరణిస్తాడు, మరణించిన వాడు పునః జన్మ తీసుకుంటాడు. ఇది అనివార్యము అని మనం నమ్ముతున్నప్పుడు తర్వాత జన్మ ఏ విధంగా ఉండాలి అని ఒకసారి మనం ఆలోచించగలిగితే, కొంత సమయము మనం భావి జన్మల గురించి కూడా మనం కేటాయించాలి. అక్కడ కూడా శ్రేష్టమైన జన్మలు పొందాలి అన్న ఒక నిశ్చయం మనకు కలుగుతుంది. అప్పుడు కొంత సమయాన్ని మనం కేటాయించగలుగుతాం. లేకపోతే బిజీ అంటాం. బిజీ అంటే భగవంతుడికి నష్టం లేదండి. ఎవరికి? మీకు చెప్పిన వాడికి నష్టం లేదు, ఎవరికి నష్టం లేదు. ఎవరికి నష్టం? ఆ విధంగా నేను బిజీ అనుకున్న వారికే నష్టం. ఇది ముఖ్యమైన విషయం అన్నమాట. జ్ఞానం ఆ విధంగా చెప్తా ఉంది. ఇప్పుడు మనము గత ఎపిసోడ్లో తపస్సుల గురించి చర్చించుకుంటున్నాం. తపస్సులు కూడా సాత్విక తపస్సు, రాజసిక తపస్సు, తామసిక తపస్సు అని 3 విధాలుగా ఉన్నాయి. ఈ తపస్సుల గురించి అర్థం కావాలంటే ముందుగా 3 విషయాల ప్రస్తావన వచ్చిందండి. ఏమిటండి? శారీరక తపస్సు అంటే ఏమిటి, అదేవిధంగా వాచక తపస్సు అంటే ఏమిటి, స్పీచ్ అన్నమాట, వాణి, స్పీచ్. వాచక తపస్సు అంటే ఏంటి? వాక్కు. తర్వాత మానసిక తపస్సు ఏంటి? ఈ 3 యొక్క స్పష్టత మనకు ముందుగా కలిగినట్లయితే తర్వాత 3 శ్లోకాల్లో
అక్కడ ఏమంటాడు, ఇది సాత్విక తపస్సు యొక్క లక్షణము, అదేవిధంగా ఇది రాజసిక తపస్సు, ఇది తామసిక తపస్సు. ఎందుకంటే మనం సతో రజో తమో అన్న స్టేజెస్ 3 తెలుసుకోవడానికి ఎందుకు తెలుసుకోవాలి అంటే, నేను నా బుద్ధినేత్రాన్ని తెరుచుకొని నేను ఎక్కడున్నానని అర్థం చేసుకుంటే, ఇప్పుడు నేను రజోలో ఉన్నాను అంటే సాత్వికంలోకి వెళ్ళాలి, ఇప్పుడు నేను తమోలో ఉన్నానంటే ఇంకా డేంజరస్ పొజిషన్లో ఉన్నాను, నేను వెంటనే రజోకి వెళ్ళాలి, రజో నుంచి మళ్ళీ సతోకి వెళ్ళాలి, సతో నుంచి సతో ప్రధాన స్థితికి వెళ్ళాలి. 4 యుగాలు కదండి. సాత్విక ప్రధాన స్థితి అంటే సత్యయుగము, సాత్విక సమాన స్థితి అంటే త్రేతాయుగము, రజో అంటే ద్వాపర యుగము, అదేవిధంగా తమో అంటే కలియుగం. ఇది ఇది ఈ విశ్లేషణ అనమాట. ఇది యాక్యురేట్గా ఇది ఒక సైన్స్, స్పిరిచువల్ లా ఇది. ఇది అంధవిశ్వాసానికి ఎటువంటి అంధవిశ్వాసం ఉన్న వాళ్ళకి ఇదంతా కూడా గడబడిగా ఉంటుంది, అర్థం కాదు, వాళ్ళు రారు కూడా, వినరు కూడా. విన్నా కూడా ఏదో ఏదో ప్రవచనంలాగా వింటారు, ఈ చెవితో వింటారు, ఆ చెవితో విడిచిపెడతారు, మళ్ళీ యథావిధిగానే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ అర్థం కావాలంటే ఒక ఏమిటంటాడు, ఒక సాత్విక ధృతి ఉండాలంటాడు. అర్థమైంది. ధృతి అంటే నిశ్చయం, ధృతి అంటే డిటర్మినేషన్, ధృతి అంటే ఒక రిజల్యూషన్. ఎస్, అద్భుతమైన జ్ఞానం, ఈ జ్ఞానం కోసమే నేను వెతుకుతూ ఉన్నాను, ఈ జ్ఞానం ఇప్పుడు దీనికి మించిన జ్ఞానం లేదు, ఈ జ్ఞానాన్ని ఆధారంగా నా జీవితాన్ని సమూలంగా పరివర్తన చేసుకుంటాను, నా జీవితాన్ని సంపూర్ణంగా పరివర్తన చేసుకోవడమే కాకుండా నేను ఇతరుల యొక్క జీవితాలను కూడా పరివర్తన చేస్తాను. రూపాయి ఖర్చు లేని పని. అర్థమైందండి. ఇప్పుడు మనం వాచక తపస్సు అంటే ఏమిటో తెలుసుకుందాం. ఒక్కసారి వినండి. ఆ శ్లోకం ఏంటంటే 17వ అధ్యాయంలోని 15వ శ్లోకం అండి. గత ఎపిసోడ్లో 17వ అధ్యాయంలోని 14వ శ్లోకము శారీరక తపస్సు గురించి తెలుసుకున్నాం. కేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం. అర్థమైందండి. బ్రహ్మచర్యం అహింసాది అని అక్కడ తెలుసుకున్నాం. ఇప్పుడు మనము వాచక తపస్సు, వాణి ఎలాగుండాలి, ఏం లేదండి, సంస్కార పరివర్తనలో రకరకాల కోణాలలో భగవంతుడు మన దృష్టికి తీసుకుని వస్తున్నాడు. అర్థమైందండి. వాచక తపస్సు, మన వాణి ఎంత స్వీట్ గా ఉండాలి, ఏ విధంగా ఉండాలి ఒక్కసారి గమనించండి. వాచక తపస్సు గురించి 17వ అధ్యాయంలోని 15వ శ్లోకం. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇదండి శ్లోకం. ఇందులో వాక్కు శుద్ధి చేయడానికి 5 లక్షణాలు 5 లక్షణాలు మీరు గుర్తించాలి. ఐదు మార్గాలు ఉన్నాయి, 5 విధానాలు మీరు ప్రయత్నం చేయాలి. అర్థమైందండి. ఒక్కసారి పదవిచ్ఛేదనం మనం చేసుకుందాం. ఏమంటున్నాడు? అనుద్వేగకరం వాక్యం అన్నాడు. వాక్యం అంటే మీరు పలికే మాట. అనుద్వేగకరం అంటే ఏంటి? ఎవరికి కూడా ఉద్వేగాన్ని కలిగించకుండా ఉండాలంట. ఉద్వేగం అంటే చాలా డిస్టర్బెన్స్ కలిగించి, చాలా కష్టం కలిగించి, దుఃఖం కలిగించి, బాధ కలిగించి, అంటే కటువుగా ఉంటాయి చూసారా, కటువుగా ఉంటాయి. ఏమిటంటే ఆ డామ్ డూమ్ అంటాం అనుకోండి, బాధపడతాడు. ఏమిటి అసలు నేను ఏమనలేదు, గుడ్ మార్నింగ్ చెప్తేనే అరుస్తున్నాడు ఏంటినా అనుకుంటాం. అర్థమైందండి. సో ఎవరికి కూడా ఏం కలిగించకూడదు? టెన్షన్ కలిగించకూడదు. ఎవరికి కూడా ఏమంటారు, ఇంకా ప్రెషరు, స్ట్రెస్, ఇవన్నీ ఇప్పుడు ఈ పదాలన్నీ ఇప్పుడు వర్తమానంలో మనం వాడుకుంటున్నాం. అర్థమైందండి. అందువల్ల ఎవరికి బాధ కలిగించకూడదు, యాజిటేషన్, డిస్టర్బెన్స్ కలిగించకూడదు, అసంతృప్తి కలిగించకూడదు. అది మాట్లాడుతున్న తర్వాత ఏమిటి ఇలాగ మాట్లాడుతున్నాడు ఏంటి, ఏమిటి మాట్లాడుతున్నాడా, ఏమనుకుంటున్నాడా, అని పెద్ద ఏదో గ్రేట్ అనుకుంటున్నాడా, అహంకారపూరితంగా ఉంటాయి చూసారా, అటువంటి ఉద్వేగము అంటే అదనమాట. అనుద్వేగము అంటే ఉద్వేగాన్ని కలిగించకుండా ఉంటే మాటలు. ఉద్వేగం అంటే యాజిటేషన్ అంటారు, డిస్టర్బెన్స్ అంటారు, టెన్షన్ అంటారు, బాధ అంటారు. అర్థమైందండి. యాంగ్జైటీ అంటారు, ఉద్రిక్తత అంటారు, ఆందోళన అంటారు. అవతల వాళ్ళు ఎట్లా ఉండాలి? ప్రశాంతంగా ఉండాలండి. ప్రశాంతంగా వినడానికి, నిజంగా వీరితో మాట్లాడుతుంటే ఎంత బాగుంటుందండి, ఎన్నైనా మాటలు చెప్పండి వింటానండి అంటారు చూసారా. ప్రశాంత మనసం హీనం యోగినం సుఖముత్తమం అంటాడు. ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమ కల్మషం. గీతలో ప్రశాంత మనసం అంటాడు. ప్రశాంత మనసు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి ఒక్కసారి. ఎవరికి డిస్టర్బెన్స్ కలిగించకుండా ఉండాలంటే 5 లక్షణాలు చెప్పాడు. ఇది మొదటి లక్షణం ఏంటి? మీరు ప్రశాంతంగా ఉండాలి. ముందు అవతల వాడికి డిస్టర్బెన్స్ కలిగించకుండా ఉండాలంటే, మీరు టెన్షన్లో ఉంటే అవతల వాడికి టెన్షనే కన్వే చేస్తారు కదా. మీరు ప్రశాంతంగా ఉంటే, ఏమిటండి సుబ్బారావు గారు ఎలా ఉన్నారు, బాగున్నారా, చాలా కాలం అయింది మిమ్మల్ని చూసి, ఎలాగున్నారు, కుటుంబం ఎలాగుంది, మీ పిల్లవాడు అమెరికా పంపించినట్టున్నారు కదా, ఎలా ఉన్నాడు, బాగున్నాడా, వెరీ గుడ్, అడిగానని చెప్పండి ఈసారి ఫోన్ చేసినప్పుడు, వస్తుండండి మా ఇంటికి రండి ఒకసారి, ప్లెజెంట్గా మాట్లాడతారు సార్. అలాగ మాట్లాడుతుంటే ఇంకా వినాలనిపిస్తుంది. అర్థమైంది. లేకపోతే
ఆ, ఏంటండి సుబ్బారావు గారు ఎలా ఉన్నారు? ఓకే, నేను తర్వాత మాట్లాడతాను, మీకు కొంచెం ఫోన్ వచ్చింది, అర్జెంట్గా ఫోన్ వచ్చింది, తర్వాత మాట్లాడతాను. ఓకే ఓకే, మీరు వెళ్ళండి, మీరు అర్జెంట్గా వెళ్ళిపోండి ముందు. అంటే మాటల్లో ఎన్ని విధాలుగా మాట్లాడొచ్చండి, కానీ భగవంతుడు అంటున్నాడు, నేను చెప్పిన జ్ఞానము ద్వారా ఈ మాట ఎలా ఉండాలి, నేను మాట్లాడినట్టుగా ఉండాలి అంటాడు. భగవంతుడు ఎక్కడైనా చిరాకు పడుతున్నాడా? ఏ రకంగా భగవంతుడి మాటలు విస్మరించినా కూడా ఇవాళ కాకపోతే రేపైనా నా దగ్గరికి రావాల్సిన వాడి, నేను ఒక్కడే భగవంతుడు కదా. నేను ఒక్కడే భగవంతుడు, ఇద్దరు భగవంతులు లేరు. ఎక్కడుంది? ఏ ఏ ఏ శాస్త్రం చెప్పింది మీకు అందరూ భగవంతులు అని చెప్పి? ఏ శాస్త్రం చెప్పిందండి? ఇద్దరు పరమాత్మలు ఉన్నారని చెప్పిందా? ఇద్దరు ఈశ్వరులు ఉన్నారని చెప్పిందా? దేహదారులు అనేకము, దేహము లేనటువంటి నిరాకారుడు జ్యోతి స్వరూపుడైన పరంపిత పరమాత్మ ఒక్కడే విశ్వాత్మలందరికీ తండ్రి అని చెప్పినప్పుడు, విశ్వాత్మలందరికీ తండ్రి అని చెప్పినప్పుడు భగవంతుడు ఒక్కడే అనే విషయం స్పష్టమైంది కదా. అర్థమైంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, అనుద్వేగకరం వాక్యం అంటే మీరు ఏమీ లేదండి, ఆత్మిక స్థితిలో చెప్పాలి. ఆత్మిక స్థితిలో మీరు ఆత్మిక స్థితిని అనుభవం చెయ్యాలి. ఆత్మానందంలో ఉండాలి మీరు. సోల్ కాన్షియస్నెస్ అంటారు, దానికోసం అభ్యాసం. అభ్యాస యోగయుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్ అంటాడు. ఆత్మిక స్థితి పరమాత్మ యొక్క స్మృతి, దీన్నే రాజయోగం అంటారు. ఆత్మిక స్థితి పరమాత్మ యొక్క స్మృతి. అప్పుడు ఏమవుతుందంటే మీకు పరమాత్మ యొక్క గుణాలు శక్తులు మీలోకి వచ్చేస్తాయండి, ఆటోమేటిక్గా ప్రవహిస్తాయి. ఎప్పుడైతే మీరు దేహభ్రాంతిలోకి వచ్చేస్తారో, ఆత్మాభిమాని స్థితి నుంచి దేహాభిమానం స్థితిలోకి వచ్చేస్తారు, ఈగో అక్కడ కట్ అయిపోతుంది, ఫ్లో కట్ అయిపోతుంది. ఫ్లో కట్ అయిపోతే ఏమవుతుంది, మనలో ఉన్న రాక్షస గుణాలు, వికారాలకు ఆధారంగా ఉన్న గుణాలు, అవగుణాలు ఇవన్నీ బయటకు వస్తాయి. అప్పుడు ఏరా పోరా మాటలు మాట్లాడుకుంటాం, ఇంకా చెత్త మాటలు కూడా మాట్లాడతాం. అర్థమైందండి? అందుకని బేసికల్ గా ఎవరికి కూడా దుఃఖాన్ని కలిగించకూడదు, ఎవరికి కూడా కష్టాన్ని కలిగించకూడదు. మన మాట వినసొంపుగా ఉండాలి, విని అవతలవాడు ఆనందపడాలి, అవతల వాడికి శాంతి అనుభూతి కావాలి, నాలో ఉన్న గుణాలు వాడికి కూడా అనుభూతి కావాలి అంటే అందుకని ఏమంటున్నాడు, అనుద్వేగకరం వాక్యం. అది మొదటి లక్షణం, ఎంతనే చెప్పుకోవచ్చు. రెండవ లక్షణం అనుద్వేగకరం వాక్యం, సత్యం అన్నాడు రెండవది. సత్యం అన్నాడు చూసారా? మనం అసతోమా సద్గమయ శ్లోకానికి వెళ్ళిపోండి ఒక్కసారి. భగవంతుడా, నేను సత్య మార్గములో ఉన్నాను, నాకు సత్య మార్గము చూపించు. సత్యం అంటే ఏమిటి? నువ్వు అసత్యంలో ఉన్నావు అంటున్నాడు భగవంతుడు. నువ్వు అసత్యంలోనే ఉన్నావు. నేను దేహము అనుకుంటే నువ్వు అసత్యంలోనే ఉన్నావు, అసత్యములోనే ఇప్పటి వరకు జీవితాన్ని గడిపావు. ఇక ముందు కూడా నిర్లక్ష్య ధోరణిలో ఇదే విధానంలో గాని నడిచినట్లయితే నీవు అసత్యములోనే దేహత్యాగము చేస్తావో, నేను స్థాపన చేసేటువంటి సత్యయుగములోకి నువ్వు అడుగు పెట్టలేవు అంటున్నాడు. అందుకనే పేరులోనే సత్యయుగము లేక కృతయుగం అని చెప్పాడు కదా. అర్థమైంది? ఒక్కసారి అర్థం చేసుకోండి, సత్యయుగం అని ఎందుకు పెట్టాడు పేరు. అసత్యయుగం అని పెట్టొచ్చు కదా. సత్యయుగం గోల్డెన్ ఏజ్ అన్నాడు, దాన్ని పారడైజ్ అన్నాడు, హెవెన్ అన్నాడు, స్వర్గం అన్నాడు, జన్నత్ అన్నాడు, బ్రహ్మ పగలంటాడు, ఎన్ని పేర్లు పెట్టాడు, అన్ని ఒకటే, వైకుంఠం అన్నాడు. అది సత్యత్రేతాయుగాలు, అది అరకల్పము. సత్యత్రేతలు స్వస్తిక సింబల్ వేసుకోండి మీరు. స్వస్తిక సింబల్ వేసుకుంటే 4 స్క్వేర్స్ కింద డివైడ్ అవుతాయి, మొత్తం 4 ముక్కలు. అందులో రైట్ సైడ్ సత్య, త్రేత, ద్వాపర, కలి. అర్థమైందండి? అని సత్యం అంటే ఏంటి? ఆత్మిక స్థితిలో ఉండడం సత్యం. ఈ నేను ఆత్మని, ఇది నా దేహము అనుకోవడం సత్యం. ఎవరు కాదంటారు చెప్పండి దీన్ని? ఈ విశ్లేషణను ఎవరైనా తప్పుపడడానికి అవకాశం ఉందా? అవకాశం లేదు. భగవాను వాచ, భగవంతుడు చెప్తున్నాడు, నేను చెప్పడం లేదు. త్రినాథు వాచ కాదు ఇది. నేను చెప్తున్నాను అనుకోండి, నన్నేమి జేజేలు కొట్టక్కర్లే. మీరు భగవంతుడికి థ్యాంక్స్ చెప్పండి. మీరు వింటున్నారని ఎంత అదృష్టవంతులండి మీరు. ఈ ఆత్మజ్ఞానం వింటామంటే ఆత్మజ్ఞానము ద్వారా ఆత్మ పరివర్తన ద్వారా ఆత్మశుద్ధి అవుతే పరమాత్మ అందులో దూరుతాడు. పరమాత్మ శక్తులు, గుణాలు వస్తాయి, దాంతో రాజయోగ ప్రక్రియ, అక్కడ సంస్కార పరివర్తన, అక్కడ జీవితం హెల్తీగా ఉంటుంది. ఎంత హ్యాపీగా ఉంటారంటే అసలు రోగం రాదు, జలుబు రాదు, ఏమి రాదు, టెన్షన్స్ లేవు, రోగాలు లేవు, గుండెపోట్లు లేవు, బీపీలు, షుగర్లు లేవు, అన్ని పోతాయి. రూపాయి ఖర్చు లేని పని. మళ్ళీ చూడండి, సత్యం అంటే ఏంటి? నేను ఆత్మని, ఇది నా శరీరము. ఎప్పుడైతే ఈ భావనలో ఉంటామో ప్రతి ఒక్క వ్యక్తి కూడా భౌతికంగా భలే వాళ్ళ యొక్క నా కులము కాదు, నా వర్ణము కాదు, నా జాతి కాదు, నా భాష వాడు కాదు, నా దేశం వాడు కాదు, వీడు పరాయి వాడు, వీడు పలానా వేరేవాడు, వీడు నా తాతకు సరిపోడు,
అదే వీడు అందవిహీనంగా ఉన్నాడు, లేకపోతే వీడు డిసేబుల్డ్గా ఉన్నాడు, డిఫరెంట్ ఏబుల్డ్ అంటారు కదా, దివ్యాంగులు అంటారు. వీళ్ళతో నాకేం పని, వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. సత్యత ఎప్పుడైతే నేను సత్యతలోకి వస్తే ప్రతి ఒక్కరిలోని ఆత్మస్వరూపాన్ని చూస్తాను. ఆత్మ అన్నప్పుడు ఆత్మ ఆత్మ భాయి భాయి, ఆత్మ ఆత్మ భాయి భాయి, యూనివర్సల్ బ్రదర్హుడ్ ఎక్కడి నుంచి వచ్చింది? సర్వమానవ సోదర భావము, సౌభ్రాతృత్వం అంటే సోదర భావం. సోదర అన్న సోదరి అనలేదు కదా. ఆత్మని మ్యాస్క్యులైన్ లో చెప్పారు, మేలుగా చెప్పారు. అర్థమైందండి? అందుకని భగవంతుని కూడా పరమ పురుష అన్నారు, అక్కడ కూడా మ్యాస్క్యులైన్ గా చెప్పారు. పురుష అంటే ఆత్మ అన్నారు, పరమ పురుష, మహాపురుష, దైవీ పురుష. అర్థమైందండి? పురుషార్థం అన్నారు. అది పురుషార్థం అంటే ఏంటి? ఆత్మను తెలుసుకొని పరమాత్మని గుర్తించడం, ఇది పురుషార్థం. పుణ్యం పురుషార్థం చేస్తున్నారండి, ఎప్పుడు తింటాం, వండుకోవడం, తింటాం, పడుకోవడం, ఉద్యోగం చేసుకోవడం, ఇంతేనండి. సత్యత అంటే అర్థమించారు. రెండవ లక్షణం ఏముండాలి? వాక్కు సరిగ్గా రావాలి అంటే నీవు ఆత్మిక స్థితిలో పరమాత్మక స్మృతిలో ఉండాలి. ఫస్ట్ క్వాలిటీ కూడా అదే చెప్పుకున్నాం కదా, అన్ని అదే వస్తాయండి. మనం శారీరక తపస్సులో కూడా దేవ ద్విజగురు పూజ్య ప్రాజ్య పూజ్యనం అన్నాడు కదా, ప్రాజ్ఞ పూజనం అన్నాడు. దేవ అంటే అది కూడా అదే, దివ్య గుణాలు ఉన్నటువంటి వాడు దేవ. ద్విజు అంటే బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు లౌకిక బ్రాహ్మణుడు, పుట్టుక బ్రాహ్మణుడు కాదు. బ్రాహ్మణత్వం అంటే ఏంటి? పరమాత్మను పొందినటువంటి బ్రాహ్మణుడు. శూద్రుడి నుంచి బ్రాహ్మణుడు అంటే లక్షణాలు పరివర్తన, సంస్కార పరివర్తన చేసుకునే మార్గంలో పట్టేటువంటి వాడు బ్రాహ్మణుడు. దేవ ద్విజ. గురువు అంటే ఏంటి? గురువు అంటే ఏంటి? అజ్ఞానాన్ని తొలగించి వెలుగులోకి తీసుకొని వెళ్ళేవాడు గురువు. అటువంటి అన్నీ ఒకటే వస్తున్నాయి కదా. ప్రాజ్ఞ అంటే జ్ఞాని, ఆధ్యాత్మిక జ్ఞాని, ఆది మధ్యాంతాల జ్ఞాని, పరమాత్మతో నిరంతరము ఆ విధంగా స్మృతిలో ఉంటూ సంస్కార పరివర్తన చేసుకునేవాడు. సో నలుగురు అదే, ఇక్కడ అదే అవుతుంది సార్. అనుద్వేగకరం అన్న, ఉద్వేగం ఉండకుండా ఉండాలంటే ఆత్మిక స్థితిలో ఉండాలి. సత్యం అంటే మన ఆత్మిక స్థితిలో ఉండాలి. అనుద్వేగకరం వాక్యం సత్యం అయిపోయింది కదండి. ప్రియహితం అన్నాడు, ఇక్కడ రెండు వచ్చేయండి. ఈ వాక్కు ఎంత ప్రియంగా ఉండాలంట, హితకరంగా ఉండాలంట. ప్రియం అంటే ఏమిటి? అవతల వాడికి హృదయానికి టచ్ కావాలండి. నిజంగా మిమ్మల్ని విడిచిపెట్టడు. అర్థమైందండి? హృదయానికి టచ్ అవుతుంది, బుద్ధికి టచ్ అవుతుంది. ఎంత మాధుర్యంగా మాట్లాడుతున్నారండి మీరు అంటాను చూసారా. కొంతమందితో మాట్లాడుతుంటే ఎంత బాగా మాట్లాడుతున్నారండి మీరు అంటాను చూసారా. ప్రియంగా ఉండాలి, హృదయానికి హత్తుకునే విధంగా ఉండాలి. ఇంకోటి హితకరం. ప్రియం అని చెప్పి ఏదో పనికిరాని మాటలు మాట్లాడకూడదు. హితకరం అంటే నీ జీవితాన్ని ఉద్ధరించే మాటలు మాట్లాడాలి. అంటే ఏంటంటే ఆత్మజ్ఞానాన్ని ఇచ్చే మాటలు మాట్లాడాలి. ఇక్కడ ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. 4వ అధ్యాయంలోని 7, 8 ఫేమస్ శ్లోకాల్లో నేను ధర్మస్థాపన కర్తవ్యాన్ని నిర్వహించడం కోసం వస్తున్నాను అన్నప్పుడు ప్రతి పని మనం ఏదైతే చేస్తున్నామో ఇవన్నీ ఇంత డీటెయిల్డ్ గా చర్చిస్తున్నాడంటే ఆ ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే విధంగా ఉండాలి మన మాటలు కూడా. అర్థం చేసుకోవాలి. మన కర్మలు, మన మాటలు, మన యొక్క వాక్కు, ఇదంతా కూడా మన మనసులో ఉన్న సంకల్పాలు అన్ని ఆ విధంగా ఉండేటట్టుగానే ఈ జ్ఞాన పరంపర సాగుతూ ఉన్నది. అర్థం చేసుకోండి. అర్థమైందండి? ఏమన్నాడు? అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియ హితకరం. ప్రియం అంటే చాలా ఇష్టపడే ఎప్పుడు ఇష్టపడతాడండి? అది ఆత్మకి టచ్ అవుతే ఇష్టపడతాడు. పనికిరాని విషయాలు ఏంటండి? ఆ పోలీసు వ్యవస్థ బాగోలేదండి, పొలిటికల్ అంత కరప్షన్ అండి, ఇక్కడ అంత కరప్షన్ అండి, ఈ రోజుల్లో కాలేజీల్లో ప్రొఫెసర్లు ఏం చెప్పడం లేదండి, వీళ్ళంతా కూడా ఇంటర్నెట్కి వెళ్ళిపోతున్నారు, వీళ్ళంతా జులైగా తిరుగుతున్నారు, డ్రగ్స్, ఇవన్నీ కాదండి. ఆత్మని శుద్ధి చేసే విధంగా ఉండాలి. అవతల వాడికి కూడా ఆత్మజ్ఞానాన్ని ఇచ్చే విధంగా ఉంటే, అవునండి ఎక్కడా వినలేదండి, ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానం ఉందండి మీ దగ్గర, ఇంకా చెప్పండి, మీ దగ్గరికి వస్తాను, ఇంకా చెప్పండి, ఇక్కడికి రండి, అక్కడికి రండి చెప్తూ వస్తారు. వాళ్ళు తెలుసుకుంటారు, చక్కగా వాళ్ళు కూడా ఒక జ్ఞానిగా పరివర్తన చెందుతారు. ప్రియంగా అంటే అదనమాట, ఆసక్తికరంగా ఉండాలి. మన ఇంకోటి ఏమన్నాడు? ప్రియంగా ఉంటే ఏదో సినిమా కబుర్లు చెప్తారు అని ఇంకోటి ఏమన్నాడు ఇక్కడ? హితకరం అన్నాడు. అంటే అవతల వాడి జీవితాన్ని ఉద్ధరించే విధంగా ఉండాలంట. అర్థమైందండి? వాడి జీవితాన్ని పాడు చేసి వాడి సమయాన్ని వేస్ట్ చేసే విధంగా ఉండకూడదంట. అది హితకరం. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం ప్రియహితం. 4 వచ్చేసాయి కదండి. ప్రియము, హితం వచ్చింది, అనుద్వేగకరం వచ్చింది, తర్వాత సత్యం వచ్చింది. అనుద్వేగకరం, సత్యము, ప్రియ, హితం 4 వచ్చాయి. 5వది ఆఖరి లక్షణం, జాగ్రత్తగా వినండి. స్వాధ్యాయాభ్యసనం అన్నాడు. ఇది ఇక్కడతో సమరైజ్ చేసి పారేశాడు. స్వాధ్యాయ. ఈ స్వాధ్యాయ అని చెప్పాడు, అనేక శ్లోకాల్లో ఉంటుంది భగవద్గీతలో. స్వాధ్యాయ అనే సంస్థ కూడా పెట్టారండి. ఆ సంస్థలో కూడా నేను ఒక రాజేంద్ర నగర్లో ఎక్కడో ఒక బ్రాంచ్ ఉంటే అక్కడ వెళ్ళి నేను మాట్లాడాను, నన్ను ఆహ్వానించారు వాళ్ళు. స్వాధ్యాయ అంటే ఇది నాయన అని కూడా చెప్పాను.
అటువంటి స్వాధ్యాయాన్ని సంస్థ పెట్టుకున్న వాళ్ళు కూడా ఈ రోజున స్వ అధ్యాయ అని అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు ఇంకో కోణంలో అర్థం చేసుకున్నారు. స్వ అధ్యాయ అంటే అర్థం ఏమిటి? స్వ అంటే ఆత్మ. నిత్యము స్టడీ చేయాలి. ఆత్మ, ఇప్పటి వరకు నేను ఆత్మజ్ఞానాన్ని పొందలేదు, నేను ఆత్మని, ఈ దేహము నాది, నేను ఇప్పటి వరకు అజ్ఞాన కారణముగా గుర్తించలేకపోవటం వలన ఆత్మ చాలా మురికిగా అయిపోయింది, తుప్పుగా అయిపోయింది, నల్లగా అయిపోయింది, బొబ్బులాగా అయిపోయింది, తారులాగా అయిపోయింది, మురికిగా అయిపోయింది. తెలుసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఏం స్టడీ చేస్తూ ఉంటాం. అవును, ఆత్మశుద్ధి లేని మనశ్శాంతి అంటాం. మనసు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఫిజికల్ కాదు. మనసు అనేది భౌతిక కాదు. కళ్ళు చూపిస్తారు, మనసు చూపిస్తారా? బుద్ధి చూపిస్తారా? ఇవన్నీ కూడా ఆత్మ. ఆత్మ కూడా అది కనబడదు, సూక్ష్మము. ఆత్మ యొక్క 3 సూక్ష్మతత్వాలు ఉన్నాయి: మనసు, బుద్ధి, సంస్కారాలు. ఇవి కూడా మనకు కనపడవు. అర్థమైందండి? అంటే ఈ కనబడనటువంటి విషయాల్ని మనం సమూలంగా విస్మరించాము. కానీ కనబడనటువంటిదే, అదే బంగారం, అదే వజ్రం. అందుకని వజ్రాన్ని పడేసాం బయట, పెట్టిని పట్టుకుని కూర్చొని ఆడుకుంటున్నాం. ఈ శరీరం ఎప్పుడు పోతుందో తెలియదు. మనకు పెట్టిలో మనం ఆ యొక్క డైమండ్ వజ్రాన్ని, కోహినూరు వజ్రాన్ని బయట పాడేసాం. కొన్ని కోట్లు ఖరీదైన వజ్రాన్ని పాడేసాం. పెట్టే పట్టుకుని కూర్చొని ఇదే పెట్టే, నేనే పెట్టని కూర్చుంటున్నాం. అందుకని అర్థమైందండి, స్వాధ్యాయ అభ్యసనం అంటే అభ్యాసం చెయ్యాలండి. అర్థమైందండి? స్వాధ్యాయ నిరంతరము నేను ఆత్మని, నేను ఆత్మ. ఎందుకంటే ఎన్నో జన్మలు, ద్వాపర కలియుగాలలో అనేక జన్మలు, అది కూడా మన జన్మలు కూడా ఎన్ని జన్మలని కూడా మనం తెలుసుకుంటాం రాబోయే ఎపిసోడ్లో. స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను మీకు, ఒక మంచి కథలా చెప్తున్నాను. మీ జీవితం పరివర్తన అయ్యే విధంగా ఎక్కడెక్కడ శ్లోకాలన్నీ పికప్ చేసి సబ్జెక్ట్ వైజ్ చెప్తున్నాను. అర్థమైందండి? భగవంతుడే నా చేతి చెప్పిస్తున్నాడు, నేను కూడా చెప్పటం లేదు. అర్థమైందండి? స్వాధ్యాయ అనే దానికి అంత ఈజీగా అవ్వదండి. నేను ఆత్మని అనుకుంటే అయిపోయిందా? నిరంతరము దేహ బ్రాంచ్లో 24 గంటలు 360 రోజులు 65 రోజులు గడిపేసుకుంటూ ఒక్కసారి నేను ఆత్మని అభ్యాసం చెయ్యాలి. అంటే అభ్యాసం, అభ్యాస యోగయుక్తి అని అన్నాడు కదా. అభ్యాసం అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలమంటాడు. అభ్యాసేరతు కౌంతేయ వైరాగ్యాయన గృహ్యతి అంటాడు. అభ్యాస వైరాగ్యాలు 2-3 చోట్ల వచ్చింది అభ్యాసం అనే పదం. అర్థమైందండి? ఆత్మిక స్థితిని అభ్యాసం చేస్తే మెల్లిగా ఏమవుతుంది? ఇప్పుడు 100% మనం దైహిక భ్రాంతిలో ఉన్నాం, బాడీ కాన్షియస్నెస్ లో 100% ఉన్నాం. ఇప్పుడు మెల్లిగా ఇప్పుడు మనకు అర్థమైంది, ఇది కరెక్టా, ఇది అజ్ఞానము, ఇది జ్ఞానము, నేను ఆత్మ, ఇది నా దేహం అనేది జ్ఞానము. ఇప్పుడు ఆత్మిక స్థితిలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం కోసం కనీసం నేను ఒక 5 నిమిషాలు టైం తీసుకుంటాను. స్టార్టింగ్ లో 1 నిమిషం టైం తీసుకోండి. 1 నిమిషం సైలెన్స్ లో మీరు ఆత్మ అభిమానం చేయండి. ఇక్కడ ఉంటుంది, మనం చర్చించుకున్నాం చాలా ఎపిసోడ్స్ లో. ఒకటి మధ్యలో ఉన్నటువంటి ఈ నక్షత్రము, ఇది ఆత్మ. అక్కడ ఒక్కసారి మీరు అలా దృష్టి కేంద్రీకరించండి, ఆ శాంతి అనుభవం అవుతుంది. మెల్లిగా 1 నిమిషం చేసిన తర్వాత మళ్ళీ 2 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు, ఇలాగా ఆత్మానందం పొందుతారు, ఆత్మిక శాంతి, ఆ సుఖం పొందుతారు, ఆత్మ ద్వారా ఉత్పన్నమైనటువంటి డివినిటీని పొందుతారు. అప్పుడు మెల్లిగా మీకు ఇష్టం ఏర్పడుతుంది. దీన్ని అభ్యాసం చేయాలండి. ఓవర్ నైట్ ఏమి రాదు, కష్టతరం. అందుకనే ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తుంటే కొన్ని లక్షల మంది తయారయ్యారు, కొన్ని కోట్ల మంది తయారవ్వలేదు కదా. ఒక సాధారణంగా ఎవరైనా గురువు గారు ఒక ఆశ్రమం పెట్టుకుంటే కొన్ని కోట్ల మంది వచ్చేస్తారు, టక్ మనం వచ్చేస్తారు, ఒక 10 సంవత్సరాల్లోనే వచ్చేస్తారు. ఈ 90 సంవత్సరాల్లో కొన్ని లక్షల మంది తయారు. ఎందుకంటే ఇది కష్టం, ఇది డెఫినెట్గా కష్టమే. అందరూ ఇష్టపడరు. ఇప్పుడు స్వర్గ సుఖాలు అంటే ఇక్కడే స్వర్గ సుఖం అనుకున్న వాడికి అసలైన స్వర్గంలోకి వెళ్ళాలని ఎక్కడ నాలెడ్జ్ ఎక్కడ ఉంటుందండి? పెద్ద భవంతి ఉంది, పెద్ద పరపతి ఉంది, అద్భుతమైనటువంటి పిల్లలు ఉన్నారు, చక్కగా ఉంది, బంట్రోతులు ఉన్నారు, డ్రైవర్లు ఉన్నారు, వెహికల్స్ ఉన్నాయి, ఇవన్నీ పెట్టుకుని కూర్చొని హాయిగా జీవిస్తున్నాను అనుకునేటువంటి వ్యక్తికి నువ్వు ఆత్మవి నాయనా, నువ్వు ఒక పిసరంతా కూడా, ఒక పూచిక పుల్ల కూడా నీకు కూడా రాదు అని చెప్పినా కూడా అర్థం కాదు. నువ్వు ఉన్నంత వరకు ఎంజాయ్ చేద్దామని అంటాడు. అర్థమైందండి? అందుకే అభ్యాసం, ఆత్మిక స్థితి పొందేటువంటి అభ్యాసము మీరు చెయ్యాలి. చేసినట్లయితే అప్పుడు మీకు ఏమవుతుంది? మీ వాక్కు బాగుంటుంది అంటున్నాడు. ఇది వాంగ్మయం అంటాడు. తపస్సు, వాక్కు యొక్క తపస్సు అంటాడు. మనం శారీరక తపస్సు తెలుసుకున్నాము, ఇదే విధంగా ఇది వాక్కు యొక్క తపస్సు. ఒక్కసారి శ్లోకాన్ని మళ్ళీ జాగ్రత్తగా వినండి. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం ప్రియహితం తయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇది ఈ శ్లోకంలోని లోతైన తత్వం అండి. ఇప్పుడు భాష్యకారులు ఏమి రాశారో ఒకసారి మనం గమనించి ఈ యొక్క ఎపిసోడ్ మనం సంపన్నం చేసుకుందామండి. 17వ అధ్యాయంలోని 15వ శ్లోకము అని శ్రద్ధాత్రయ విభాగ యోగము అంటారు. శ్రద్ధాత్రయ విభాగ యోగము.
తదుపరి ఎపిసోడ్లో మనం మానసిక తపస్సు గురించి తెలుసుకుందాం. అంటే ఇది 17వ అధ్యాయంలోని 16వ శ్లోకాన్ని మనం తదుపరి ఎపిసోడ్లో చర్చించుకోబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అనుద్వేగకర వాక్యం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఒక్కసారి. ఉద్వేగమును కలిగింపనదియు, ఉద్వేగమును, టెన్షన్, స్ట్రెస్, అజిటేషన్, డిస్టర్బెన్స్ ఇదంతా అట్ట కలిగించకుండా మన వాక్కు అంత స్వీట్ గా ఉండాలంటున్నాడు. ఉద్వేగమును కలిగింపనదియు, ప్రియమైనదియు రెండవది, హితమును గూర్చునదియు మూడవది, హితమును కూర్చుని బెనిఫిషియల్, యథార్థమైనదియు, సత్యం అన్నాడు కదా, యథార్థమైనదియు అంటే అయథార్థములో ఉన్నాం, మనం అసత్యంలో ఉన్నాం. యథార్థమైనదియు అగు భాషణము అట్లే వేదశాస్త్ర పఠనము, పరమేశ్వరుని నామ జప సాధన. ఇక్కడ వేదశాస్త్ర పఠనము, పరమేశ్వరుని నామ జప సాధన. పరమేశ్వరుని నామ జప సాధన ఓకే. పరమేశ్వర అంటే ఈశ్వర అన్నాడు గీతలో. ఈశ్వర, పరమేశ్వర, యోగేశ్వర, మహేశ్వర అనే శబ్దాలు 20 శ్లోకాల్లో ఉన్నాయి. అర్థమైందండి. పరమేశ్వర నామ జపం అక్కర్లే. అంటే భౌతికంలో ఉన్నాం కాబట్టి జపం అయిపోయింది. అక్కడ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ, ఈ విధంగా మనం ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ భగవద్గీత పరంగా ఆధ్యాత్మిక కోణంలో ఏమంటున్నాడు, జపము అంటే సైలెన్స్, మౌనములో స్వయాన్ని ఆత్మగా. ఎందుకంటే ఆత్మకి భాష లేదు, మౌన భాష. ఆత్మ అనుభూతి, పరమాత్మ అనుభూతి. ఆ పరమాత్మనే పరమేశ్వరుడు అన్నాడు. ఇక్కడ స్వాధ్యాయ అన్న దానికి వీళ్ళు ఏం చేస్తున్నారు, భాష్యకారులు ఏం రాసుకున్నారు అంటే, ఏం రాశారంటే వేద పఠనం రాసుకున్నారు. స్వాధ్యాయ అంటే ఆత్మ యొక్క అధ్యాయం చేయాలి, సెల్ఫ్ స్టడీ అని అర్థం. యాక్చువల్గా ఉన్నటువంటి వర్డ్ టు వర్డ్ మీనింగ్ సెల్ఫ్ స్టడీ, స్వ అధ్యాయ అంటే ఆత్మ యొక్క జ్ఞానాన్ని. ఇప్పటివరకు ఆత్మ అనుభవమే చేయలేదు కదా, ఇప్పుడు బిగించేయండి అంటున్నాడు స్వాధ్యాయ. అందుకని ఇక్కడ ఏమిచ్చారు, వేదశాస్త్ర పఠనం అని ఇచ్చాడు స్వాధ్యాయ అంటే. తర్వాత పరమేశ్వరుని నామ జప సాధన, ఈ మొదలగునవన్నీ వాక్కునకు సంబంధించిన తపస్సులు అంటున్నాడు. ఇక్కడితో మనం ఈ యొక్క చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మీకు మానసిక తపస్సులు 17వ అధ్యాయంలోని 16వ శ్లోకంలో ఉన్నటువంటి మానసిక తపస్సుల గురించి మనం కూలంకషంగా చర్చించుకోబోతున్నామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తాత్విక సారాన్ని సవివరంగా విశ్లేషించిన శ్రీ శ్రీనాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.